వెల్కమ్ టు క్యూఆర్ టీవీ తెలుగు. నేను మీ మహేష్. మనం తెలంగాణలో గత కొద్ది నెలలుగా, మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా సామాజిక న్యాయం గురించి కావచ్చు, భయంకరమైనటువంటి పోరాటం జరుగుతుంది. మనందరికి తెలిసిన విషయమే. అయితే అయితే గత కొన్ని రోజుల కిందట, 2-3 రోజుల కిందట మన ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో తుంగతుర్తి, దాని మీద కోమటిరెడ్డి బ్రదర్స్ కన్నేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంత పెద్ద మాట అంటే, రాబోయే ఎలక్షన్ల వరకు తుంగతుర్తి నియోజకవర్గం జనరల్ కాబోతుంది. మాది కూడా అక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు కాబట్టి భవిష్యత్తులో మేము పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేసి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నేసినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి మందుల సామేల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా, వాళ్ళకి కోమటిరెడ్డి బ్రదర్స్కి జరుగుతున్నటువంటి చర్చ అంత ఇంత కాదు. ఎందుకు మరి ఆ చర్చ అంటే, ఒక పార్టీ అయినా ఒక సంఘం అయినా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకో నియోజకవర్గంలోకి పోవాలంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జికి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధికి సమాచారం ఇచ్చి, ఆ సమాచారం ఇచ్చిన ఆ వ్యక్తి ప్రమేయంతో ఆ నియోజకవర్గంలోకి లేదా ఆ మండలంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే మందుల సామేల్ నియోజకవర్గం తుంగతుర్తి ఏదైతే ఉందో, అక్కడ ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొన్ని ఉంటాయో, వాటికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ని పిలవలేదు. అంటే ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి వాళ్ళకేంది వాల్యూ ఇచ్చేది అని అనుకోవచ్చా ఇక్కడ? ఇప్పుడు దాని మీదనే ఓసీ వర్సెస్ ఎస్సీ నడుస్తుంది తుంగతుర్తి నియోజకవర్గంలో. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో గత 40 సంవత్సరాల నుంచి రెడ్డిలే పోటీ చేసి గెలవడం జరుగుతుంది, ఒక రిజర్వ్డ్ నియోజకవర్గాలు తప్ప. మీరు అక్కడ చూడండి, దేవరకొండ ఎస్టీ కాబట్టి అక్కడ ఎస్టీ ఉన్నారు. మిగతా నగరేకల్, తుంగతుర్తి ఇవి ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఎస్సీలు మాత్రమే పోటీ చేస్తారు. మిగతా ఏ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి నియోజకవర్గాలైనా ఓసీలే పోటీ చేసి గెలవడం జరుగుతుంది. అది మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా జనరల్ ప్రతి సీటు ఈ ఓసీలే పోటీ చేసి గెలవడం జరుగుతుంది. ఇకనైనా బీసీలకు సిగ్గు రాదా అని మరికొంతమంది అంటున్నారు. అంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మరి సిగ్గు రాదా ఇక? అంటే బహుజన రాజ్యం వద్దా అని మరికొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే మరి ఎందుకు అంత పార్టీ ఒకటైనప్పటికీ, ఈయన పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ మందుల సామేలు పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ మరి వీళ్ళలో ఏంటి కలకలం అంటే, అక్కడ ప్రస్తుత కొన్ని రోజుల కిందట పార్టీ డీసీసీ కమిటీ లేచింది, జిల్లా కమిటీ లేచింది. దాని తర్వాత 10-15 రోజుల కిందట ఒక మండల కమిటీలు కూడా వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈయన వాదన ఏంటంటే, మందుల సామేలు టికెట్ ఇప్పించింది నేనే అని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. నల్గొండ జిల్లా ఏమన్నా నీ అయ్యే జాగీరా అని మందుల సామేలు అంటున్నాడు. అయితే ఇక్కడ మూడు వర్గాలుగా చీలిపోతుంది తుంగతుర్తి నియోజకవర్గం. ఒకటి మందుల సామేలు వర్గం, ఇంకోటి కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం, ఇంకోటి సర్వోత్తమ దామోదర్ రెడ్డి వీళ్ళ వర్గం. వీళ్ళ ముగ్గురు వర్గాలు అక్కడ నడుస్తున్నాయి. అయితే వీళ్ళ వర్గం వచ్చేసి అగ్రవర్ణ రెడ్డిలు మొత్తం ఒక వర్గం, మిగతా బీసీ ఎస్టీలు ఈయన వర్గం. అయితే ఇక్కడ వస్తున్న వాదన ఏంటంటే, మందుల సామేలు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు కాదు, ఎస్సీ నియోజకవర్గం కాబట్టి, ఏదో బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్కి వచ్చిండు, ప్రధానమైన వ్యక్తి కాబట్టి మేము ఆయన టికెట్ ఇప్పించడం జరిగింది. కానీ ఇక్కడ సీనియర్ నాయకులు మేమని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ అగ్రవర్ణ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళు అక్కడ సీనియర్లు, సర్వోత్తమ రెడ్డి కావచ్చు, దామోదర్ రెడ్డి, వీళ్ళు సీనియర్స్ వాళ్ళు. అక్కడ వాళ్ళతోటే ఈయన గెలిచినట్టు కనిపిస్తుంది. కానీ ఎనీవే అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే ఏ విధంగా గెలిచినా అంతిమంగా మనం పదవి చూడాలి. అక్కడ
తుంగతుర్తి నియోజకవర్గంలోకి వస్తున్నప్పుడు ఒక మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఇతర నియోజకవర్గ ఒక ప్రారంభోత్సవానికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా రావడానికి మీరు సిద్ధపడుతున్నారు? అసలు రావడానికి మీకు ఏం అర్హత ఉంది? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు మీరు ఇవ్వట్లేదు? అంటే ఎస్సీ మాదిక సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాబట్టి మీరు విలువ ఇవ్వట్లేదా? అవసరమైతే మందుల స్వామి మన చెప్పినటువంటి ప్రెస్ మీట్లో రెడ్డిలకి రాజకీయ సమాధి చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా. ఎస్, వాస్తవమే చేయాలి, కానీ మాట్లాడిన మాటలన్నీ ఒకటే అవుతాయా? గతంలో కూడా చూసుకుంటే బట్టి విక్రమార్కకు కూడా అవమానం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే నకరేకల్ వేముల వీరేశానికి అవమానం జరిగింది. ఇలాగ పిలవకుండా, ప్రారంభోత్సవానికి పిలవకుండా, చూసినా పలకరేయకుండా ఇలాంటి అవమానాలు జరిగినాయి. కానీ మరి ఎవరు మద్దతు ఎందుకు ఇవ్వట్లేదు? ఒక నల్గొండ జిల్లాలోనే ఎస్సీ మంత్రులు, ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరి మందుల సామెలకి వాళ్ళెందుకు మద్దతు ఇవ్వట్లేదు? మరి వాళ్ళెందుకు మాట్లాడట్లేదు? రెడ్డిల మీద, అగ్రవర్ణాల రెడ్డిల మీద, అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా రెడ్ల మీద అంటే రాజగోపాల్ రెడ్డికి భయపడుతున్నారు అక్కడ. అంటే మందుల సామెలు 100% ఫైట్ చేస్తున్నాడు, అక్కడ ఫైట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అయితే ఇంకో విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో సంగారెడ్డిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గ సమస్య పరిష్కరించమంటూ ఏ విధంగా అధిష్టానం పంపిస్తుంది అక్కడికి ఒక వ్యక్తిని? మళ్ళీ అది కూడా ఎస్సీనో బీసీనో ఎస్టీనో పంపలే. ఏ పదవి లేనటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పంపడం జరిగింది, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనకేం అవసరం అక్కడ? ఒకవేళ హైకమాండ్ పంపించాలనుకుంటే అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నారు, అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి వీళ్ళని పరిష్కరించామని ఓ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రావాలి కదా. మహేష్ కుమార్ గౌడ్ రాకుండా ఎవరినో పంపడం ఏంటి అధిష్టానం, హైకమాండ్? ఇది ఏమాత్రం సమంజసం? కాబట్టి ఇది సమంజసం కాదు. ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు సమంజసం కాదు. మనం ఒకసారి మందుల సామెలకి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తను స్పందిస్తాడా లేదా అనేది ఒకసారి చూద్దాం. బిజీ నెంబర్ వస్తుంది, నెంబర్ బిజీ వస్తుంది. సో చూద్దాం, నెంబర్ బిజీ వస్తుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కానీ ఎనీవే ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఇక్కడ 100% మందుల సామెలకి అవమానం జరిగిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే నీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు నీకు పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా వస్తాడు? ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు అయినటువంటి మందుల సామెలకు పర్మిషన్ లేకుండా ఏ విధంగా ఒక మంత్రి వస్తాడు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీసీ ఎస్సీ ఎస్టీ కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇదే విధంగా మోసపోతూనే ఉండాల్సి ఉంటుంది, ఇదే విధంగా అవమానపడుతూనే ఉండాల్సి వస్తుంది. మందుల సామెలు మీరు ఇప్పటికైనా స్వశక్తిగా పోరాటం చేయండి, మీరు స్వశక్తిగా యుద్ధాన్ని చేయండి, బహుజన రాజ్యం వచ్చే దిశగా ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పటికైనా నల్గొండ జిల్లాలో రెడ్ల అధిష్టానాన్ని బొందబెట్టడానికి ప్రయత్నం చేయాల్సిందే. ఇంకెన్నాళ్ళు ఈ అగ్రవర్ణాల కింద మీరు చేసినటువంటి బానిసత్వం. ఒక రెడ్డికి సమస్య వస్తే అందరూ ఏకమైపోతారు. మరి ఒక మందుల సామెలు ఎస్సీ మాదిక సామాజిక వర్గం చెందినటువంటి సమస్య వచ్చింది ఈరోజు. మరి ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినట్టు ఈరోజు? ఎవరు ఎందుకు స్పందించట్లేదు? అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఏదో పార్టీ భిక్ష పెడుతున్నట్టు భిక్ష ఇస్తే కాలేదు మీరు. కాబట్టి ఈ విధంగా నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సమస్య మీద ఇది జరుగుతుంది. సో ఎనీవే మళ్ళీ మనం మందుల సామెతో మాట్లాడే ప్రయత్నం మళ్ళీ చేద్దాం తర్వాత. సో ఇది రెడ్డి వర్సెస్ ఎస్సీ. మీరు చూస్తున్నారు క్యూఆర్ టీవీ తెలుగు. నిజమైన వార్తల కోసం మాతో ఉండండి.